నేను ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను. అమ్మ పొలం పనులు చేస్తుంది. నాన్న బజ్జీలు అమ్ముతారు. నేను థర్డ్ ఇయర్ డిగ్రీ చదువుతున్నప్పుడు నా తల్లిదండ్రులు నన్ను ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్కు పంపించారు. అప్పుడే ప్రకాష్తో నా పరిచయం ఏర్పడింది. అతను నాకంటే 2 ఏళ్ళు చిన్నవాడు, కానీ చాలా మొండివాడు. అతను నన్ను 2 ఏళ్ల పాటు వెంటపడి ప్రేమించాడు. మొదట్లో కాస్త చిరాకు వచ్చినా అతను కనిపించకపోతే ఏదో తెలియని బాధ కలిగేది. అలా మా మధ్య ప్రేమ పుట్టింది. మేము ఇద్దరం మధ్యతరగతి కుటుంబాల వాళ్ళమే. మా ఇద్దరికి చాలా కష్టాలు ఉండేవి. కానీ మా ప్రేమలో నేను ఒక్క విషయాన్ని గమనించాను. ప్రకాష్కు కొన్ని చెడ్డ అలవాట్లు ఉండేవి. సిగరెట్ తాగడం, మద్యం సేవించడం. నేను ఎంత చెప్పినా అతను వినలేదు. నేను అతన్ని ఒరేయ్ పోరా అని పిలిస్తే కోపగించుకునేవాడు. నేను అతన్ని బావ అని పిలవాలని కోరేవాడు. ఒకరోజు ధైర్యం చేసి మా అమ్మకు నా ప్రేమ గురించి చెప్పాను. మా అమ్మ షాక్ అయ్యింది. నిన్ను నమ్మి చదువుకోమని పంపిస్తే నువ్వు ఇలా చేస్తావా? మన పరువు ఏమవుతుంది అని చాలా బాధపడింది. నేను అమ్మని ఓదార్చి, ఇప్పుడే పెళ్లి చేసుకోను, భవిష్యత్తులో ఉద్యోగం వచ్చాక మీకు ఇష్టమైతేనే చేసుకుంటాను అని చెప్పాను. అంతలో కోవిడ్ సెకండ్ వేవ్ వచ్చింది. నేను 7th సెమ్ ఎగ్జామ్స్ రాసి ఊరికి వెళ్లాల్సి వచ్చింది. నేను హాస్టల్లో నుండి చదువుకునేదాన్ని. ఊరికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే అక్కడున్న మా చుట్టాలు, పెద్దమ్మ, పెద్దనాన్న, మావయ్య, అత్తయ్య అందరూ పెళ్లి చేసుకోమని బలవంతం చేయడం మొదలుపెట్టారు. నువ్వు పెళ్లి చేసుకుంటే మేము హాయిగా చనిపోతాం అని బెదిరించారు. నాకు చాలా భయం వేసింది. నేను ప్రకాష్కు ఫోన్ చేసి ఏడ్చాను. అతను సరే మా ఇంటికి వచ్చాయి, మనం పెళ్లి చేసుకుందాం అన్నాడు. కానీ అంత ధైర్యం నాకు లేదు. ఆ సమయంలో నా మెచ్యూరిటీ చాలా తక్కువ. నేను చాలా భయపడ్డాను. నా జీవితంలో నా తల్లిదండ్రులకు నా వల్ల ఎప్పుడూ బాధ కలగకూడదని అనుకున్నాను. నా భయానికి మా కుటుంబం గౌరవం కోసం నేను ప్రకాష్కు మెసేజ్ చేసి, నేను నిన్ను ఇష్టపడలేదు, నేను ఇంకొకరిని పెళ్లి చేసుకుంటాను, సారీ అని చెప్పాను. ఆ తర్వాత నా జీవితం తలకిందులైంది. నేను మోసం చేశాననే కోపంతో ప్రకాష్ నా ఫోటోలను తన స్నేహితులకు, కుటుంబ సభ్యులకు, నా బంధువులందరికీ షేర్ చేశాడు. ఆ ఫోటోలు చూసి నేను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి లలిత్ వాళ్ళ కుటుంబాన్ని అడిగాడు. అందరూ తలదించుకున్నారు. నేను బీపీ తగ్గి పడిపోయాను. నన్ను హాస్పిటల్లో చేర్చాడు. అప్పుడు లలిత్ నన్ను చూడడానికి వచ్చాడు. లలిత్ నాకంటే 8 ఏళ్ళు పెద్దవాడు. అతను చాలా మంచివాడు. హాస్పిటల్లో నన్ను చూసి, నువ్వు అన్ని ఫోటోలు ఎందుకు తీసుకున్నావు? ఈ కష్టాలు ఎందుకు తెచ్చుకున్నావు? ఇదంతా ఇప్పుడే చెప్పేయ్. నువ్వు నిజంగా పెళ్లికి ఇష్టపడకపోతే నేను నీకు సహాయం చేస్తాను అన్నాడు. నేను నా భయం వల్ల, ప్రకాష్ మీద కోపం వల్ల, వద్దు, నేను అతన్ని పెళ్లి చేసుకోను, అతను మోసం చేశాడు అని చెప్పాను. అప్పుడు లలిత్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను. నా ఇష్టం లేకుండానే నా పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. కానీ లలిత్ నన్ను చాలా బాగా చూసుకునేవాడు. నా మనసులో ఉన్న బాధను అర్థం చేసుకున్నాడు. ఫస్ట్ నైట్ రోజు ఈ ప్రేమ కథ గురించి నాకు అన్ని నిజాలు చెప్పు అన్నాడు. నేను నా కథ మొత్తం చెప్పేశాను. అప్పుడు అతను, ఇలాంటివి చాలా తప్పు, మీరు ఇంకా చిన్న పిల్లలు కాదు కదా, మీరు మెచ్యూర్గా ఆలోచించాలి అని నన్ను ఓదార్చాడు. ఆ రోజు నాకు అనిపించింది, దేవుడు నన్ను ఒక మంచి వ్యక్తిని నాకు ఇచ్చాడు. లలిత్ నన్ను కాలేజీకి పంపి నా డిగ్రీ కంప్లీట్ చేయించాడు. మాకు ఒక బాబు కూడా ఉన్నాడు. మేము చాలా సంతోషంగా ఉన్నాము. మా మధ్య ఇప్పటి వరకు ఒక చిన్న గొడవ కూడా రాలేదు. అతను నా తల్లిదండ్రుల కంటే ఎక్కువ ప్రేమ, ఆప్యాయత చూపిస్తున్నాడు. నా కథలో ఒకే ఒక బాధ, నేను లవ్ చేయకుంటే నా జీవితం ఇంకా బాగుండేది అనిపిస్తుంది. కానీ జరిగిన దాని గురించి నేను బాధపడను. భగవంతుడు నా జీవితంలో ఒక చెడు అనుభవాన్ని ఇచ్చాడు, కానీ దాని తర్వాత ఇంత మంచి జీవితాన్ని ఇచ్చాడు కదా. నేను ఈ కథ ద్వారా మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ప్రేమలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. మనం అనుకున్నట్లుగా జీవితం ఉండదు. మనం ఎంత ప్లాన్ చేసినా మన తల రాతలో రాసినట్లే జరుగుతుంది. ప్రేమ పెళ్ళి అయినా, పెద్దలు కుదిర్చిన పెళ్ళి అయినా, జీవితం ఆనందంగా ఉండడానికి మీ భాగస్వామి మంచివారు అయి ఉండాలి.
ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీది లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా కమెంట్స్లో తెలియజేయండి. మీరు ఎవరికైనా ఇలాంటి అనుభవం విని ఉంటే అది కూడా కమెంట్స్లో పంచుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ జీవితంపై మీరు తీసుకునే ప్రతి నిర్ణయం చాలా ముఖ్యం. ధైర్యంగా, మెచ్యూర్గా ఆలోచించండి. మీరు ఆనందంగా ఉండాలి.